హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. బిర్యానీ అనగానే మనకి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే బిర్యానీకి టేస్ట్ ఏమి ఉండదండి. కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తరువాత ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పట్టిద్ది ఫ్రై అవ్వడానికి. ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు ఉల్లిపాయల్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి అంటే, టేస్ట్ రావాలి అంటే లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. తరువాత చికెన్లోకి నేను 2 కేజీల చికెన్ తీసుకున్నానండి. మా బాబు బర్త్డేకి చేశానండి. మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో చేశానండి. ఇక్కడ నేను 2 కేజీల చికెన్కి చెప్తున్నాను. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 నుండి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 4 స్పూన్ల కారము, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పెరుగు, సరిపడా ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. తరువాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి చికెన్ ఉడికించుకోండి. ఒక గిన్నెలో రైస్ కుక్ చేయడానికి వాటర్ పెట్టుకొని దానిలో బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. తరువాత నెయ్యి, పుదీనా, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. చికెన్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. 1 కేజీన్నర వరకు రైస్ తీసుకున్నానండి. రైస్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. తరువాత కూర దగ్గర పడిన తరువాత కుక్ అయిన బిర్యానీ రైస్ని ఈ విధంగా చికెన్ కర్రీపై వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వాటిపైన రైస్ కూడా వేసుకోండి. తరువాత మళ్ళీ రైస్ పైన పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి వేసుకోండి. అలాగే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేసానండి. మీ ఇష్టం, ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. పైన నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దమ్ పెట్టుకోండి. 15 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.